హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు అండ్ ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే, మీరు చూడొచ్చు, చూసే ఆ పర్సన్ కూడా మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరి కోసమైనా చూడొచ్చు. సో ఈ పర్సన్తో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, లైక్ లవ్ కానీ, మీ హస్బెండ్ ఆర్ మీ పార్ట్నర్, మీ క్రష్, మీరు మ్యారేజ్ చేసుకోబోయే పర్సన్, మీకు ఇష్టమైన పర్సన్, మీ వైఫ్ ఆర్ హస్బెండ్, మీ ఫ్రెండ్, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ మీ గురించి ఎట్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు వీడియో టాపిక్ అన్నమాట. అర్థమైందా? సో ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా ఈ మెసేజ్ నా కోసమే అనుకొని మిమ్మల్ని మీరు రీడింగ్లో ఫిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి, ఓకేనా? ఎందుకంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి అది మీ పర్సన్ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నేను ఇక్కడ స్పెషల్గా అయితే నేను మెన్షన్ చేయలేను. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పార్ట్నర్ నేమ్ తలుచుకోండి, అందుకే పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అని చెప్పేది. పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్ షఫల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 times. వాళ్ళ పేరు కూడా మీకు తెలియదు అంటే వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఆ పర్సన్కి నిజంగా మీరంటే జెన్యూన్ లవ్ ఉందా, వాళ్ళు ఏ ఇంట్రెస్ట్తో మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటే ఏ ఇంట్రెస్ట్తో అప్రోచ్ అవుతున్నారు, ఈసారైనా ఉంటారా జెన్యూన్గా లేదా, సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, అండ్ మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఉంటే సో దానికి సంబంధించి అయినా, మీ కెరియర్ కోసమైనా, జాబ్ కోసమైనా అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసమైనా, మీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్లో అయినా సరే, మీకు మీ మనీ కానీ, జాబ్ కానీ, సో దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అన్నా, పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఓకే? యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని నేను చెప్పట్లేదు,
మీకు ఒక క్లారిటీ కావాలంటే తీసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను. మీ ఇష్టం, మీ ఓపిక. హై ప్రీస్టెస్, 9 of cups, 3 of wands, king of pentacles, 6 of pentacles, 5 of wands, fool, 10 of pentacles, justice, tower. Oh my god, 2 మేజర్ ఆర్కానా, మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. 8 of cups, 8 of swords, 10 of wands, moon, 5 of swords. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఎంపరర్. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా లాయల్గా ఉన్నారు అండ్ చాలా జెన్యూన్గా కూడా ఉన్నారు. కింగ్ ఆఫ్ కప్స్ చూడండి, కింగ్ ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్. సో సంథింగ్ ఏదో హిడెన్ అయితే ఉందండి మీ ఇద్దరి మధ్య. ఏదో ఇద్దరు లైక్ ఎక్స్ప్రెస్ చేసి గొడవ పడ్డానికి కూడా మీ ఇద్దరు ఇష్టపడట్లేదు. బయటికి బాగానే మాట్లాడుకుంటున్నారు కానీ నాకు తెలిసి సో మనసులో ఏదో పెట్టుకొని బయటికి అది ఎక్స్ప్రెస్ చేయకుండా, మాట్లాడకుండా, చెప్పకుండా. చూడండి, ఈ పర్సన్కి మీరంటే ఎమోషన్స్ ఉంది కానీ ఎమోషన్స్ లెస్ పర్సన్గా బయటికి చూపిస్తున్నారు. మీరంటే ఎమోషన్స్ ఉంది, మీరంటే ప్రేమ ఉంది, ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది ఈ పర్సన్కి, కానీ సైలెంట్గా ఉంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య సైలెంట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. ఈ పర్సన్ మీకేం జరిగినా, మీ లైఫ్లో ఏం జరిగినా ఇదంతా చూడనట్టు, తనకేమీ పట్టనట్టుగా ఇట్లా బిహేవ్ చేశారు. తనకేమీ సంబంధం లేనట్టుగా. మేబీ వీళ్ళ ఫాదర్ అంటే ఈ పర్సన్కి చాలా భయం ఉండొచ్చు. ఇక్కడ ఫాదర్ ఫిగర్ ఉన్న కూడా నాకు కనిపిస్తుంది. అది మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, వీళ్ళ ఫాదర్కి ఈ పర్సన్ భయపడుతున్నారు. వీళ్ళ ఫాదర్ ఆర్ వీళ్ళ బ్రదర్కి భయపడి ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఈ పర్సన్కి మీతో యూనియన్ కావాలి, మీ ప్రేమ కావాలి. పాస్ట్లో మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉండేదో, ఎంత లవ్ ఉండేదో. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, యూనియన్ అవ్వాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. లైక్ పాస్ట్లో మీరు ఎంత అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళో, ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళో. సో మీ ఇద్దరి మధ్య అదే లవ్ మళ్ళీ రిపీట్ అవ్వాలి, యూనియన్ అవ్వాలి, మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఎమోషనల్గా చాలా లో ఉన్నారు. ఎంపరర్ కార్డ్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. ఒకటి, ఎంపరర్ రివర్స్ వస్తే ఈ పర్సన్ కంప్లీట్గా నెగిటివ్ పర్సన్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఈగో, యాటిట్యూడ్, పెద్ద ఫ్రాడ్, చీటర్ అని చెప్పొచ్చు. కానీ ఈ పర్సన్ మొండి వాళ్ళే, కానీ కరెక్ట్ పొజిషన్లో వచ్చినప్పుడు తను తీసుకునే డెసిషన్కి స్టాండ్ చేస్తారు. తను ఏ డెసిషన్ అయితే తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటారు అనేది మీనింగ్. ఎంపరర్ వచ్చేంత మాత్రాన వీళ్ళు ఏదో ప్రతిసారి ఈగో, యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనేది కాదు. ఎంపరర్ అప్రైట్ పొజిషన్లో వస్తే అప్పుడు ఏ పర్సన్ మనీ కోసమో లేకపోతే ఇంకేదన్నా చేస్తారు అని అప్పుడు చెప్తారు. సో టారో రీడింగ్ అంటే రివర్స్కి ఒక మీనింగ్ ఉంటుంది, కార్డ్కి మధ్య కాంబినేషన్ మీనింగ్ ఉంటుంది, కార్డ్కి నెక్స్ట్ కార్డ్కి ముందు ఉన్న కార్డ్కి జాయిన్ చేస్తూ రీడింగ్ చేయాలి.
కార్డ్స్కి మీనింగ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. సో అండర్స్టాండ్ చేసుకోండి. సో ప్రజెంట్ ఇక్కడ మీ పర్సన్ ఎలాగంటే పాస్ట్లో మీ లవ్ మీ లవ్కి మీ ఎమోషన్స్కి ఈ పర్సన్ వాల్యూ చేయలేదు. మీ ఎమోషన్స్ మీరు ఎంత ఈ పర్సన్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చూసినా, ఎంత మంచిగా ఉండాలని చూసినా, ఎంత అంటే ఈ పర్సన్ మీ ప్రేమని అక్కడ రికగ్నైజ్ చేయలేదని చెప్పొచ్చు, గుర్తించలేదు. ఓకే, ఎంతసేపటికి మనీ, జాబ్, కెరియర్, చుట్టూతా సొసైటీలో ఉండే వాళ్ళని హ్యాపీ చేసేసుకుంటూ తన హ్యాపీనెస్ కూడా ఈ పర్సన్ త్యాగం చేసేసి అందరి దృష్టిలో మంచి అనిపించుకోవడానికి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు పాస్ట్లో. మీ ప్రేమకి ఎలాంటి వాల్యూ ఇవ్వకుండా కానీ, మీ రిలేషన్షిప్కి ఎలాంటి వాల్యూ ఇవ్వకుండా కానీ, సో ఇలా అని చెప్పి ఆ పర్సన్ ఏమీ హ్యాపీగా లేరు. వీళ్ళకి ఏంటంటే కొంచెం సొసైటీ కాన్షియస్ ఎక్కువ. ఓకే, జాబ్, మనీ, మీ మీ ఎమోషన్స్కి, మీ రిలేషన్షిప్కి మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ఈ పర్సన్ విషయంలో, ఈ రిలేషన్షిప్ విషయంలో మీరు ఎంత ఆ పర్సన్కి దగ్గర అవ్వాలని చూసినా, ఎంత దగ్గర చేసుకుందాము, రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్దాము, పెంచుకుందామని మీరు ఎంత ట్రై చేసినా కూడా ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు వాల్యూ ఇవ్వకుండా మీకు దూరంగా జరుగుతూ కానీ, ఇది పాస్ట్ అంటే మేబీ అది 2 days బ్యాక్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 years బ్యాక్ అయి ఉండొచ్చు. ఇట్స్ సిచ్యువేషన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, మీ మీ రిలేషన్షిప్కి కానీ, మీ ఎమోషన్స్కి కానీ తన తన వేలోనే తను ఉన్నారే తప్ప తన లైక్ తన బాధలోనే తను ఉన్నారు, తన స్ట్రగుల్లోనే తను ఉన్నారు. తన లైఫ్లో ఆల్రెడీ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఆ విషయంలోనే ఈ పర్సన్ ఉన్నారే తప్ప అసలు ఇది ఒక రిలేషన్షిప్ అన్న టైప్లోనే మీ పర్సన్ పాస్ట్లో కన్సిడర్ చేయలేదు. అమ్మో నేనే అసలు ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాను, ఇంక ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, ఇలాంటి లవ్ ఇవన్నీ పెట్టేసుకుంటే తర్వాత నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. తర్వాత దీని నుంచి బయటికి రావడం ఇబ్బంది అయిపోతుంది, ఇదంతా నాకు చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. ఇక్కడ కార్డ్స్ వచ్చిన దాని ప్రకారమే నేను చెప్తున్నాను, ఇది నా ఓన్ కాదు. ఏ కార్డ్స్ వచ్చాయో నేను అదే మీనింగ్ చెప్తాను, ఏ ఎనర్జీస్ వచ్చాయో నేను అదే చెప్తాను. మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఇదే ఆలోచిస్తున్నారు. అందరూ పర్సన్స్ ఇదే ఆలోచిస్తున్నారైతే నేను చెప్పను, కానీ ఎట్ ప్రెజెంట్ ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం ఇది ఆలోచిస్తున్నారని నేను చెప్పగలను. మేబీ ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఉండొచ్చు, సింగిల్ పర్సన్ ఉండొచ్చు, డిపెండ్స్. మీతో కూడా ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు, మీతో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. మీరే ఈ పర్సన్ని ఏదో ఒక విధంగా మాట్లాడించడానికి కానీ, తనతో మీరు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఈ పర్సన్తో మీరు చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశారు, కానీ ఈ పర్సన్ సైలెంట్ అండి, పెద్దగా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని వాల్యూ చేస్తున్నారు, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు, మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్, మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ అని కానీ, యాజ్ ఎ వైఫ్ కానీ, యాజ్ ఎ హస్బెండ్ కానీ, యాజ్ ఎ లవర్ కానీ, మీతో ఉంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను అనే విషయం ఈ పర్సన్కి అట్ ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు అండ్ రియలైజ్ కూడా అయ్యారు. అండ్ మీ విషయంలో వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా చాలా నేర్చుకున్నారు. చూడండి, టవర్ మూమెంట్ జరిగింది, మీ ఇద్దరి మధ్య జడ్జ్మెంట్ జరిగింది. సో చాలా నేర్చుకున్నారు అండ్ చాలా తెలుసుకున్నారు
అండ్ ఇప్పుడు మీతో కలిసి ఫ్యూచర్లో ఈ పర్సన్ ఉండాలని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని దూరం నుంచి ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. లైక్ మీరు తనంటే ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా, తనతో మీకు రియూనియన్ అవ్వాలని ఉందా లేదా, తనతో మీకు ఫ్యూచర్లో కలిసి ఉండాలని ఉందా లేదా అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి 9 ఆఫ్ కప్స్ కూడా ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ యూనియన్ కోరుకుంటున్నారు. అండ్ తను ఎమోషనల్గా ఈసారి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లైక్ ప్రతిసారి పాస్ట్లో ఏంటంటే మీరే ఇన్వెస్ట్ చేశారు, ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ఈ రిలేషన్షిప్కి వాల్యూ చేయలేదు, వాల్యూ ఇవ్వలేదు, సైలెంట్గానే ఉండేవాళ్ళు. మీరు వాళ్ళ ముందు డాన్స్ వేసేవాళ్ళు కానీ వాళ్ళేమీ పెద్దగా రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదు అన్నట్టే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్షిప్ని ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్కి ఒక స్టెబిలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అండ్ మీరు లేకుండా ఈ పర్సన్ చాలా లోన్లీగా ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలి. అండ్ ఇంకొకటి, పాస్ట్లో వీళ్ళు చేసిన దానికి అట్ ప్రజెంట్ వీళ్ళు సిగ్గుపడుతున్నారు. అలా ఎందుకు చేశాను, ఎందుకు దూరం చేసుకున్నాను, ఎందుకు దూరం పెట్టాను, జడ్జ్మెంట్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ విషయంలో వాళ్ళు చేసిన మిస్టేక్స్కి వాళ్ళు సిగ్గుపడుతున్నారు. అండ్ చూడండి, 5 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ చాలా నేర్చుకున్నారు. అండ్ మీరు ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఈ పర్సన్కి ఈ వ్యక్తికి చాలా లైక్ కెరియర్లో ప్రాబ్లమ్స్, జాబ్ దగ్గర అన్ని డిస్టర్బెన్సెస్, మనశ్శాంతి లేకపోవడం, ఏదో ఒక గొడవ అవ్వడం, సో ఇట్లాంటివన్నీ చూస్తున్నారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇదంతా జరుగుతోంది కాబట్టి అట్ ప్రజెంట్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకున్నారు. అండ్ మీ విషయంలో తన స్టెప్ తీసుకోవడానికి కూడా అట్ ప్రజెంట్ రెడీగా ఉన్నారు. చూడండి, ఫూల్ కార్డ్. ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీతో న్యూ బిగినింగ్స్ ఆలోచిస్తున్నారు. చాలా నేర్చుకున్నారు వీళ్ళు. సో పాస్ట్ నుంచి ఇది అంత ఈజీ ఏం కాదు. ఇది 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. పాస్ట్ నుంచి చాలా నేర్చుకున్నారు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి, ఎమోషన్స్కి వాల్యూ ఏంటి, ఇదంతా ఈ పర్సన్ నేర్చుకున్నారు. 5 ఆఫ్ వాండ్స్ కొన్నిసార్లు గొడవలు, ఫైట్స్ అదంతా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కొన్నిసార్లు నేర్చుకోవడం. ఓకే, చాలా నేర్చుకున్నారు. ఎవరితో ఎలా ఉండాలి, ప్రేమ చూపించిన వాళ్ళతో ఎలా ఉండాలి, ప్రేమ చూపించని వాళ్ళతో ఎలా ఉండాలి, మోసం చేసే వాళ్ళతో ఎలా ఉండాలి, మంచిగా ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి అని వీళ్ళు చాలా నేర్చుకున్నారు. కెరియర్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదో ఒక రకంగా వీళ్ళు చేయని మిస్టేక్స్ అన్నీ కూడా వీళ్ళ మీద పడుతున్నాయి అన్నమాట. వర్క్ బర్డన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫూల్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు, మీతో కలిసి ఎటైనా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. సో చూడండి, 10 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారండి. ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు, మీతో మ్యారేజ్ కోరుకుంటున్నారు, స్టెబిలిటీ కోరుకుంటున్నారు. ఒకవేళ ఫ్యామిలీ వల్ల ఇదంతా జరిగి ఉంటే కనుక, ఫ్యామిలీ సొసైటీ వల్ల జరిగి ఉంటే కూడా
అది అంతా ఈ పర్సన్ చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆబ్స్టకల్ వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్లో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి ఇలా కిడ్స్, ఇలా ఫ్యామిలీ కలిసి గెట్ టుగెదర్ కానీ, రీయూనియన్ అవ్వాలని కానీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఇంకొకటి, మీతో డిస్టర్బెన్స్ అయిన తర్వాత నుంచి వీళ్ళ ఫ్యామిలీతో కూడా వీళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్కి మీ విలువ కానీ, రియలైజేషన్స్ కానీ ఇదంతా తెలిసింది. టవర్ మూమెంట్ జరిగింది. సో మీ వాల్యూ కానీ, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకుండా సమ్ అదర్ థర్డ్ పర్సన్కి వాల్యూ ఇస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నా కూడా, సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక్కడ గొడవలు కానీ, బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయని కనిపిస్తుంది. వెయిట్ ఎ సెకండ్. జడ్జ్మెంట్. సో చూడండి, చాలా రియలైజేషన్స్ అయ్యారు. ఇప్పటిదాకా వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ ఫీలింగ్స్ అన్నీ వీళ్ళు సప్రెస్ చేసుకుంటున్నారు. సప్రెస్ చేసుకోవాలని డెసిషన్ తీసుకున్నారు. కానీ అట్ ప్రజెంట్ ఈ పర్సన్ గాడ్కి కూడా ప్రే చేస్తున్నారు. సో మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అవ్వాలని, కానీ తన ప్రేమ ఇప్పుడు అట్ ప్రజెంట్ మీరు అర్థం చేసుకోవాలని దేవుణ్ణి ప్రే చేస్తున్నారు. చాలా రియలైజేషన్స్, చాలా ఐ ఓపెనింగ్ సిచ్యువేషన్స్ ఈ పర్సన్ చూస్తున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటే, లేకపోతే మీ ఇద్దరి మధ్య అసలు ఈ గ్యాప్ రాకుండా ఉంటే, ఈ సపరేషన్ రాకుండా ఉంటే బాగుండేది అని ఆలోచిస్తున్నారు. ఇంకొకటి, మీరు మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు. ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, 8 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారే కానీ, మిమ్మల్ని వదిలేసి మీకు దూరం అయ్యారే కానీ, ఇక్కడ చూడండి మీ ఆలోచనలు మాత్రం ఈ పర్సన్లో ఉంటూనే ఉన్నాయి. ఎమోషనల్గా మీకు దూరం అవ్వచ్చు కానీ థాట్ ప్రాసెస్లో మాత్రం ఈ పర్సన్ మీకు దూరం అవ్వలేకపోతున్నారు. అందుకే మీ పర్సన్ స్టిల్ ఇక్కడ ఇంకా మళ్ళీ మీతో యూనియన్ కోరుకోవడం కానీ, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకోవడం కానీ, దానికి కూడా మేజర్ రీజన్ ఇదే. 8 అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ నుంచి దూరం అయిపోయారే కానీ మూవ్ ఆన్ అయిపోవడానికి, ఫిజికల్గా మీతో మాట్లాడకుండా మీ నుంచి దూరం వెళ్ళిపోయారు కానీ మీ గురించి ఆలోచించకుండా మాత్రం ఈ పర్సన్ ఉండరు. ఏదో ఒక రకంగా మీ నేమ్ గుర్తొచ్చో, మీ థాట్స్ వచ్చో ఈ పర్సన్ స్టిల్ ఇంకా మీ గురించే ఆలోచిస్తున్నారు. అంటే మీ నుంచి, మీ ఆలోచనల నుంచి దూరం అవ్వడం ఈ పర్సన్ వల్ల కూడా కాదు. ఫిజికల్గా మేబీ మీ నుంచి వాకవే చేసి ఉండొచ్చు కానీ మెంటల్లీ మాత్రం మీ నుంచి దూరం అవ్వలేదు.
ఫిజికల్‌గా నేను దూరం అవ్వగలిగానేమో గానీ, ఆలోచనల నుంచి మాత్రం నేను తన నుంచి దూరం అవ్వలేకపోతున్నా. ఎక్కడ చూసినా మీరే గుర్తొస్తున్నారు. అండ్ 10 ఆఫ్ వాండ్స్. సో, మీ దగ్గరకొచ్చేసి ఈ భారం దించేసుకోవాలని ఉంది. ఈ పెయిన్ తగ్గించుకోవాలని ఉంది. ఏదైతే పెయిన్ మీ నుంచి ఎమోషనల్‌గా దూరం అయ్యి బర్డెన్ నెత్తి మీద ఏసుకున్నారో అది మీతో మాట్లాడి, మీతో రీయూనియన్ అయ్యి ఇదంతా దింపేసుకోవాలి భారం అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. అండ్ ఇంకొకటి, ఈ పర్సన్ ఒకవేళ వర్కింగ్ అయ్యుంటే కనుక ఈ పర్సన్ మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొకటి మీతో మాట్లాడితే తప్ప, మీకు సారీ చెప్తే తప్ప, తను చేసిన మిస్టేక్స్‌కి, తను తీసుకున్న డెసిషన్స్‌కి ఒక సమాధానం రాదు అనేది ఈ పర్సన్ ఫీలింగ్. చెప్తున్నాను కదా, ఈ పర్సన్ చాలా షైగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అలా చేశాను అనే షై ఫీలింగ్ ఉంది ఈ పర్సన్‌లో. ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నాను, ఇక్కడ తప్పు అసలు ఈ రిలేషన్‌ని పాస్ట్‌లో ఈ పర్సన్ ఇదొక రిలేషన్ లాగానే భావించలేదు. మీరే రాంగ్ అని మీకు మీరే ఫీల్ అయ్యేలాగా చేశారు. సో, మీ ఫీలింగ్స్ మీరు రాంగ్, మీ ఫీలింగ్స్ రాంగ్, మీరు కరెక్ట్ పర్సన్ కాదు తనకి అన్నట్టుగా ఈ పర్సన్ కొన్నిసార్లు తెలిసేలాగా చెప్పుండొచ్చు, కొన్నిసార్లు తెలియనట్టుగా కూడా చెప్పుండొచ్చు. ఇక్కడ ఏంటంటే మీ ఫీలింగ్స్‌ని ఈ పర్సన్ సప్రెస్ చేసేలాగా ఈ పర్సన్ మాట్లాడారు. సో, మీ మీద డామినేట్ చేయడం కానీ, మీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, తనే కరెక్టు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, మిమ్మల్ని ఎమోషనల్‌గా వీక్ చేయడం కానీ, మీ ఫీలింగ్స్‌కి ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, ఇలా చాలా చేశారు ఈ పర్సన్. మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, మీ ఫీలింగ్స్ సప్రెస్ చేయడం కానీ, మిమ్మల్ని మాట్లాడనీయకపోవడం కానీ, ఇట్లా చాలా చేశారు. కానీ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్‌కి ఈ పర్సన్ షై ఫీల్ అవుతున్నారు. అండ్ మూన్ ఎనర్జీస్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ మీ గురించి డే అండ్ నైట్ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మూన్ ఎనర్జీస్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ షైగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏడుస్తున్నారు లిటరల్లీ. అప్పుడు ఎందుకు అలా మాట్లాడాను, అప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేశాను, అసలు ఎందుకు నేను అలా ఉన్నాను. ఇప్పుడు చూడండి, 5 ఆఫ్ స్వర్డ్స్. మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఏ వర్క్ చేస్తున్నా ఈ పర్సన్‌కి మీరే గుర్తొస్తున్నారు. అండ్ మీ ఆలోచనలే ఈ పర్సన్‌ని మనశ్శాంతిగా ఉండనీయట్లేదు. చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎందుకు నేను ఇంత డిస్టర్బ్ అవుతున్నాను అని వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఎందుకు నేను ఆ రిలేషన్ నుంచి బయటికి రాగలిగాను కానీ, వాళ్ళ నుంచి, వాళ్ళ ఆలోచనల నుంచి ఎందుకు నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నానా అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. 10 ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మూన్ ఎనర్జీస్ కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఉన్న డెప్త్ని ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. అండ్ టోటల్గా చూసుకుంటే ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు.
సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.